హలో గైస్, వెల్కమ్ టు కార్తికేయ కబుర్లు. నేను ఫెంటాస్టిక్ ఫోర్ మూవీ అయితే చూశాను. మార్వెల్ నుంచి వచ్చిన మరో మూవీ అనమాట ఫెంటాస్టిక్ ఫోర్ అనే మూవీ. సో మార్వెల్ మీద చాలా నెగిటివ్, ఇప్పటికీ ఇంకా నెగిటివిటీగానే ఉంది, ఒక మంచి కంబ్యాక్ రావట్లేదని. బట్ ఈ మార్వెల్ మూవీ అయితే బాగుంది, సినిమా అయితే బాగుంది. అండ్ కొద్దిగా మన ట్రైలర్లో చూస్తే కనుక కొద్ది డాక్యుమెంటరీ టైప్లో స్లోగా అన్నట్టు చూపించే ట్రైలర్లో, బట్ ఇక్కడైతే అంత స్లోగా అయితే లేదు. యాక్షన్ అయితే తక్కువ ఉంది మూవీలో మాత్రం, ఒక పవర్ చూపించి. అండ్ ఎంసీలో కనుక వచ్చే యంగెస్ట్ హీరో యంగెస్ట్ సూపర్ పవర్ఫుల్ హీరో అనేది బాగున్నాయి ఇక్కడే. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి అవెంజర్స్ డూమ్స్ డేకి సంబంధించింది తర్వాత జరిగే వాటి గురించి మెయిన్ కీ పాయింట్స్ అయితే ఇందులో మనకి చూపించడం అయితే జరుగుతుంది. అండ్ ఈ సినిమా పోస్ట్ క్రెడిట్ సీన్స్ అయితే అస్సలు మిస్ కావద్దు. లిటరల్లీ గూస్ బంప్స్ వస్తాయి పోస్ట్ క్రెడిట్ సీన్స్కి అయితే మాత్రం. అండ్ మార్వెల్ ఫ్యాన్స్ అయితే గుండెల మీద చేయొచ్చు, ఈ సినిమాకి వెళ్ళిపోవచ్చు. ఇట్స్ ఎ గుడ్ కంబ్యాక్ ఫ్రమ్ మార్వెల్ అని చెప్పొచ్చు. అట్లా తోపు ఉందనేది చెప్పను. నైస్ కంబ్యాక్ మూవీ. అండ్ ఇక్కడ నుంచి దీని తర్వాత వచ్చే సినిమాలకు హై ఇంపాక్ట్ అయితే ఉంటుందని అయితే అనుకుంటున్నాను. మంచి కంబ్యాక్ అయితే ఇస్తుందని అయితే అనుకుంటున్నాను మార్వెల్ ఈ సినిమా తర్వాత నుంచి. అండ్ లిటరల్ మూవీ అయితే చాలా బాగుంది. అండ్ మార్వెల్ ఫ్యాన్స్ అయితే వెళ్ళి చూసేయచ్చు.